హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను సుదర్శిని. ఈరోజు నేను మీకు నా సండే రొటీన్ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. వీకెండ్ కదా, అందులో సండే అంటే జస్ట్ నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీకెండ్ వ్లాగ్ అంటే ఇది నేను సండే షూట్ చేసిన వీడియో. సండే అంటే ఏముంది, జస్ట్ లేజీ డేనే అని చెప్పొచ్చు. అందరం లేట్గానే లేస్తాం కదా. మేమైతే పిల్లలకైనా మాకు ఆ డైలీ రొటీన్లో నుంచి 6కి లేవడం, పిల్లల్ని పంపించడం, తర్వాత మన పనులు, ఈ హడావిడి నుంచి సండే మాత్రం జస్ట్ బ్రేక్ ఇచ్చేసి కొంచెం లేట్గా లేచి తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తాము. అలా డే కొంచెం లేజీగా స్టార్ట్ అవుతుంది అండ్ యాక్టివ్గా చేయాలి కదా మరి. సో ఫస్ట్ ఆంటీ వస్తుంది, మెయిడ్ వచ్చాక ఆవిడ పనులు ఆవిడ స్టార్ట్ చేస్తూ ఉంటే మిగతా పనులు నేను చూసుకుంటూ ఉంటాను. ఫస్ట్ సోఫా అయితే క్లీన్ చేసేసుకుంటాం. తర్వాత గిన్నెలు క్లీన్ చేసినవి ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని ఎక్కడక్కడ సర్దేసుకుంటా. ప్రతి ర్యాక్లో కూడా నేను ఏ ఐటమ్స్ అంటే ఈ గిన్నెలు ఏవి ఎక్కడ ఉండాలి అనేది నేను ఒక క్లియర్ కట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో అలా పెట్టుకుంటే నాకు వంట చేసేటప్పుడు ఏ పనులైనా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ డైలీ వాడే వస్తువులన్నీ కూడా కిచెన్ రూమ్ ఈ కింద షెల్ఫ్స్లలోనే పెట్టేసుకుంటా, ర్యాక్స్లో పెట్టేస్తాను. నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్, సిరామిక్ బౌల్స్ ఇవన్నీ కూడా నేను ఈ క్రాకరీ యూనిట్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను డైలీ బేస్లో ఎక్కువ యూస్ చేయను. ఎప్పుడైనా వాడేవన్నీ కూడా క్రాకరీ యూనిట్లో ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా లేట్గానే లేస్తారు. మను చూడండి బద్ధకంగా సోఫాలో పడుకొని ఉంది. తర్వాత నేను ఈ మొక్కలకి నీళ్లు పోయడానికి వచ్చేసాను. ఇంకా ఇది నా మనీ ప్లాంట్ చూడండి ఎంత చక్కగా పెరిగిందో, మంచిగా అల్లుకుంటుంది. అందుకని చెప్పి ఆ తాడు కట్టేసాము పై వరకు కూడా. కొన్నప్పుడు చాలా చిన్న మొక్కగా ఉన్నది, కింద వరకే ఉన్నది, ఆ గుబురుగా ఉండేంత వరకు ఉన్నది. ఇప్పుడు మంచిగా బాగా తీగలు పెట్టేసింది. ఈ కలుంజీ మొక్క నేను ఇంతకుముందు చూపించాను కదా, మంచిగా ఫ్లవర్స్ పూసున్నాయి. అదైతే ఎండలకి అసలు బాగా ఎండిపోయింది. ఆ పైవన్నీ కట్ చేసేసి నేను ఆ కింద మొక్కని వరకే ఉండిచ్చాను. యాక్చువల్గా పాట్ చేంజ్ చేయాల్సింది, నేను పాట్ చేంజ్ చేయకుండా అలానే ఉంచేసా. దానికి కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ లేకుండా అలా అయిపోయింది. మొక్కలన్నీ కూడా ఎండలు బాగా ఉండేటప్పటికి బాగా ఎండిపోయాయి. నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ వచ్చి కొంచెం ఫ్రంట్ సైడ్ పెట్టున్నాను ఇంతకుముందు. ఆ ఎండలకు ఎండిపోతున్నాయని అవి తీసి నేను ఆ షూ ర్యాక్ మీద పెట్టాను. ఈ మనీ ప్లాంట్ వరకు మాత్రం చాలా చక్కగా ఎండ ఎక్కువ లేకుండా ఇటు సైడ్ పెట్టాను కాబట్టి బాగా చాలా గ్రీనరీగా పెరుగుతుంది. ఇంకా కంపోస్ట్ అయితే ఇప్పటి వరకు ఏం వేయలేదు. నేనేం చేస్తానంటే మొక్కలు బాగా పెరగాలి అంటే మంత్లీ వన్స్ అండ్ మరీ వీక్లీ కూడా చేయలేనులే, మంత్లీ వన్స్ ఒకసారి ఆ పాదుల దగ్గర కుండీల్లో మొక్క ఉండే పాదుల దగ్గర కొంచెం మట్టిని తవ్వుతాను అనమాట. తవ్వి కొంచెం లూజ్ చేస్తాను. ఆ పాదుల దగ్గర కొంచెం మరీ గట్టిగా ఉంటుంది కదా మనం డైలీ వాటర్ పోస్తూ ఉంటే. సో అలాగా మనం మట్టి తవ్వి కొంచెము సాయిల్ని కొంచెం లూజ్ చేసామంటే ప్లాంట్ అనేది కొంచెం గ్రో అవ్వడానికి బాగుంటుంది. అండ్ కొంచెం కంపోస్ట్ కూడా వేసామంటే ఇంకా బాగా పెరుగుతాయి. అది నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. నేను పర్చేస్ చేసినప్పుడు మీకైతే షేర్ చేస్తాను. నేను మొక్కలకి ఆకుల మీద కూడా ఎందుకు వాటర్ వేస్తున్నానంటే డైలీ మాకు డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట, ఎక్కువ డస్ట్ ఉంటుంది. అందుకని నేను డైలీ వాటరింగ్ చేసేటప్పుడల్లా కూడా నీళ్లు ఆ మొక్కల మీద కాకుండా అంటే ఆకుల మీద కూడా పోస్తాను. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా చూడటానికి గ్రీనరీగా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి. సండే కదా, ఎలాగూ ఆఫ్టర్నూన్ ఏదైనా నాన్ వెజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ హెవీగా ఎందుకులే అని చెప్పి ఎప్పుడు కూడా రాగి జావ కానీ లేదంటే ఓట్స్ చేస్తాను. ఇవాళైతే రాగి జావ చేస్తున్నా. మీరు మామూలుగా రాగి పిండి వాటర్లో కలపాలంటే కొంచెం చిన్న గ్లాసులో తీసుకొని కొంచెం వాటర్ వేసి ముందు దాన్ని బాగా క్రీమీగా కలిపేసి తర్వాత ఎక్కువ వాటర్లో కలిపైనా రాగి జావ చేసుకోవచ్చు. నేనైతే అన్ని పిచికారీలు ఏం చేయలేను, ఒకటేసారి వేసేస్తా. బట్ ఉండలు కట్టకుండా అయితే బాగా నీట్గా కలపొచ్చు. ఏంటంటే ఆ ఉండలు కట్టినప్పుడు గిన్నె కట్టు సైడు అన్నామంటే కలుపుతూ ఉన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి అసలు ఉండలు ఏం లేవు. నేను ఎప్పుడు ఇలానే డైరెక్ట్గానే వేసేస్తాం. మొత్తం వాటర్లో ఎక్కువ వాటర్ తీసుకొని కొంచెం పిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసి తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం కలుపుతూ ఉన్నామంటే అడుగును అంటుకోకుండా వస్తుంది. సో ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ రాగి జావ. ఇందులో మేము పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకుంటాము. ఎక్కువ పెరుగే కలుపుకొని, ఎందుకంటే ఆల్రెడీ పలచగా ఉంటుంది కదా, పలచగా చేసినప్పుడు మళ్ళీ మజ్జిగ కలపకుండా డైరెక్ట్గా పెరుగే ఒక 2-3 స్పూన్లు వేసేసి తీసుకుంటాము.
మోస్ట్లీ ఎక్కువగా రాగి జావ అయితే మేము తాగుతాము మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైం అయితే టిఫిన్ ఉంటుంది, ఎక్కువ ఇడ్లీ పెట్టేస్తాను. మార్నింగ్ టైం కూడా పెడతానులేండి ఇడ్లీ ఎప్పుడైనా. కాకపోతే వీకెండ్స్ మాత్రము ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తింటాం కదా అని చెప్పి మార్నింగ్ కొంచెం లైట్గానే పెడతా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే వాళ్ళకి కొంచెం మంచిగానే ఇడ్లీ పెడతాను మార్నింగ్ టైంలో. ఏదైనా సరే ఇంకా అన్నం ఏదైనా లంచ్ తీసుకెళ్ళే పని అయితే వండిన అన్నమే మార్నింగ్ కూడా ఫుల్గా పెట్టేసి పంపిస్తాను. ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ వెళ్తూ సరిగా తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఎక్కువ టైం కూడా ఉంటుంది. హ్యాపీగా మంచిగా చక్కగా తినేసి తర్వాత స్కూల్కి వెళ్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. వచ్చేటప్పటికి ఇలాగ ఫ్రూట్స్ మా వారు ఈ చికెన్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇది 1 కిలో చికెన్ ఉంది. అండ్ ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా వచ్చేటప్పుడు అంటే వెళ్తూ వెళ్తూ బ్యాగ్ తీసుకెళ్ళలేదు, అన్ని కవర్లలోనే ఉన్నాయి. కవర్లో తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ నేను ఫ్రూట్ బాస్కెట్లో కొన్ని ఫ్రిడ్జ్లో అలాగ స్టోర్ చేసి పెట్టేస్తాను. ఇవాళ అయితే నేను యాక్చువల్గా బగారా రైస్ చేసి చికెన్ ఫ్రై చేద్దాంలే అనుకున్నాను. కాకపోతే మా వారు లేదు, రాగి సంగటి కావాలి, నెక్స్ట్ చికెన్ కర్రీ ఎక్కువ మసాలాలు వేయకుండా స్పైసెస్ ఎక్కువ వేయకుండా చాలా సింపుల్గా వేస్ట్ చేస్తాను నేను. మేము ఎక్కువగా అలానే చేసుకొని తింటాము. ఇవాళ నేనైతే మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను. చాలా సింపుల్, ఎక్కువ ఏదేదో స్పైసెస్ వేసి చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే జస్ట్ ధనియాలు, ధనియాలని కొంచెం లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని తర్వాత ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి ఇందులో మీరు ఇంకా ముద్ద మసాలా చేసే పని అయితే దీంట్లో చెక్క, లవంగం, నెక్స్ట్ గసగసాలు ఇవన్నీ కూడా వేయొచ్చు. బట్ నేను చేసే ఈ రెసిపీలో నేను అలా కూడా చేస్తా, ఎప్పుడైనా చేసినప్పుడు అయితే షేర్ చేస్తానులేండి. ఇప్పుడు చేసేది మాత్రం సింపుల్ మసాలా చూపిస్తాను. ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రాగి సంగటికి బియ్యం నానబెట్టేసా. జస్ట్ ఒక గ్లాస్ వేసాను. ఎందుకంటే పిల్లలకి నేను మార్నింగ్ ఆల్రెడీ రాగి జావ ఇచ్చాను కదా, మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నము రాగి సంగటి వద్దని చెప్పారు. అందుకని మా వారు కావాలన్నారు. సో మా కోసంగా రాగి సంగటి చేశాను. పిల్లల కోసంగా జస్ట్ ఒక గ్లాసు కుక్కర్లో వేసానంటే రైస్ అయిపోతుంది. వాళ్ళ కోసంగా మళ్ళీ రైస్ కూడా పెట్టా. సో ఇక్కడ మసాలా చూసారు కదా, ఫస్ట్ ధనియాలు, కొబ్బరి ముందు గ్రైండ్ చేసేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం కూడా వేసుకొని ఇలాగా అంటే వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ పొడిలాగా వచ్చేలాగానే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఎక్కువగా ఇంట్లో ఏంటంటే ఎక్కువ మసాలాలు నేను ఎక్కువ వాడను. పిల్లలకి చేసే దాంట్లోనైనా సరే, మేము తినేదైనా సరే. ఇంతకుముందు కొంచెం బాగా ఎక్కువ మసాలా అలాగా ఫ్రై ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా బాగానే తినేవాళ్ళం, కానీ కొంచెం రీసెంట్ డేస్లో ఈవెన్ పిల్లలకైనా సరే ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఎక్కువ స్పైసెస్, ఎక్కువ మసాలాలు పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాగా రాకుండా ఉండాలని చెప్పి నేను స్పైసెస్ అంటే మసాలాలు తక్కువ వాడతాను. గరం మసాలా నేను చాలా తక్కువ వాడతాను. ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు జస్ట్ కొంచెం యాడ్ చేస్తాను, అంతేగాని ఎక్కువ వాడను. ఇక్కడ వచ్చి రాగి సంగటికి రైస్ అయితే ఉడికిపోయింది, సైడ్ బై సైడ్ పెట్టేసా. నెక్స్ట్ అది ఉడుకుతూ ఉంది, ఇటు పక్క నేను కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే మసాలాలు ఎక్కువ వేయనని చెప్పాను కదా, జస్ట్ ఒక 2-3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, లేదంటే 1.5 వేస్తాను అంతే. అవి 2 జస్ట్ లైట్గా వేయించుకొని తర్వాత నేను చెప్పిన సింపుల్ మసాలా మామూలుగా ఉప్పు, కారం, పసుపు వీటితోనే చికెన్ ఉడికించేసుకుంటాను. తర్వాత లాస్ట్లో దించే ముందుగా ఆ మసాలా వేసేస్తా. రాగి సంగటిలోకి ఇప్పుడు నేను చేసే ఈ చికెన్ రెసిపీ, చికెన్ అయినా చేసుకోవచ్చు, అదే మసాలాతో అదే మెథడ్లో మటన్ కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా చేస్తారేమో చెప్పండి. నెల్లూరు సైడ్ చాలామంది చేస్తారు. ఎవరైనా తెలియదు అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ మనకు కావాల్సినంత ఉంచుకోవాలి. ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది కదా, నేను ఇంకా రాగి పిండి వేస్తున్నా. రాగి సంగటి, చికెన్ కర్రీ కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందంటే, మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో చాలా ఇష్టం, నాకు కానీ మా వారికి కానీ. ఈ టేస్ట్ మాత్రం మా ఇద్దరికి బాగా సింక్ అవుద్ది. అండ్ దెన్ ఏంటంటే నేను ఎప్పుడు పనిచేసేటప్పుడు కూడా ఆ బాక్సెస్ మనం పట్టుకుంటాం కదా, ఏదైనా సరే కారం బాక్సులు కానీ, పసుపు, ఆయిల్ కానీ ఇవన్నీ అవి మనం పట్టుకున్నప్పుడు మన చేతి మరకలు, లేదంటే కారము, పసుపు ఇలా మరకలు అవుతుంటాయి కదా, ఎప్పటికప్పుడు నేను ఆ క్లాత్తో క్లీన్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడు ఒక క్లాత్ పక్కన పెట్టేసుకుంటా. ఆ క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు బాక్సులు క్లీన్ చేసి పెట్టుకుంటాను. అందుకని నేను సపరేట్గా మళ్ళీ బాక్సులు క్లీన్ చేయడము ఇలాంటి పనులన్నీ ఎక్కువ పెట్టుకోను అనమాట. ఎప్పుడంటే డీప్ క్లీనింగ్ చేస్తాం కదా, అలాంటప్పుడు తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటా.
సో డైలీ వర్క్ చేసేటప్పుడే మ్యాక్సిమం వాడిన బాక్సెస్ అన్నీ కూడా పైన నీట్గా క్లీన్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే అక్కడ క్లమ్సీగా లేకుండా ఎక్కువ చిమట్లు అవి రాకుండా ఉంటాయన్నమాట. నీట్గా కూడా ఉంటుంది చూడటానికి. తర్వాత నేను చికెన్ కర్రీ చేసేది ఏంటంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయను. మనకి చికెను కొంచెం సేపు ఒక హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టామంటే ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఆ వాటర్తోని ఫస్ట్ ఆ ముక్క ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కారము పసుపు మనకేమైనా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కుక్ చేసామంటే ముక్క అనేది బాగా గట్టిగానే ఉంటుంది. సో నాటుకోడి ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఇదైనా. నేనైతే గ్రేవీ ఎక్కువ ఉంచను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉంటే చాలు. మాకు ఇంట్లో మరీ ఎక్కువ గ్రేవీగా ఉన్నా కూడా తినరనమాట. ఎందుకంటే నైట్ మళ్ళీ మిగిలిపోయినా కూడా మళ్ళీ నైట్ తినము ఎక్కువ. నాన్ వెజ్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ వరకే. నైట్ ఏమైనా మిగిలింది అంటే మిగులుతుంది, మిగలకుండా ఏం కాదు, కానీ మిగిలితే మోస్ట్లీ పిల్లలు అంతే. నేను మా వారు మోస్ట్లీ నాన్ వెజ్ నైట్ తినడం మానేసాము. ఎప్పుడైనా 1-2 ముక్కలు తినడం తప్ప మిగిలితే. సో మోస్ట్లీ ఆఫ్టర్నూన్ వరకే తినేలాగా తెచ్చుకుంటాం. అండ్ ఫైనలీ మై చికెన్ కర్రీ ఈస్ రెడీ. సూపర్ టేస్టీగా ఉన్నది. ఎవరైనా ఈ పొడి మసాలాతో చేయడం ఎవరైనా తెలీదు అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే లంచ్ అయిపోయాక జస్ట్ కొంచెం అలాగా 5 to 10 మినిట్స్ టీవీ చూసాము. తర్వాత నాకు ఇవి నేను కొన్ని శారీస్, డైలీ వేర్ శారీస్ అని చెప్పి ఆర్డర్ పెట్టున్నా. అవి పార్సల్ వచ్చింది. సరే నాకు టైము అంటే చాలా ఉన్నాయన్నమాట. అవి ఇవన్నీ 1 by 1 నేను తీసి చూడటానికి టైం లేక దాన్ని అలానే పక్కన పెట్టేసా. వీకెండ్ చూద్దాంలే అని. ఈరోజు ఇంకా ఎలాగ వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా. సో శారీస్ అంటే చాలామంది మన ఛానల్లో చాలామంది లేడీస్ ఉన్నట్టున్నారు. సో శారీస్ గురించి నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు చాలామంది అడుగుతుంటారు ఎక్కడ కొన్నారు ఏంటి అని. సో ఎలాగా మన వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ వీడియోలో కూడా వీటిని యాడ్ చేస్తున్నాను. ఇవి డైలీ వేర్ శారీస్. నేను లాస్ట్ టైము ఒక 2 శారీస్ ఇన్స్టా పేజ్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా. అది కళ్యాణి కాటన్ ఒక శారీ, ఇంకోటి వచ్చి పటోలా సిల్క్. యాక్చువల్గా సారీ, నేను ఆ రోజు ఆ వీడియోలో డోలా సిల్క్ అని చెప్పా. నేను తర్వాత చెక్ చేశానమాట. అందరూ పేజ్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే సరే ఇద్దామని చెప్పి నేను ఆర్డర్ పెట్టింది చూస్తే అది పటోలా సిల్క్ అని ఉన్నది. సరే ఇంకా మనము వీడియోలో ఆల్రెడీ పెట్టేశాం కదా, సరే తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు చెప్దాంలే అన్నట్టుగా దాని గురించి ఇంకా అనుకోలేదు. కానీ అంటే నేను ఆ పేజ్లో కొన్నానని చెప్పాను కదా, నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. చాలా లో బడ్జెట్లో కొంచెం ప్రీమియం లుక్తో ఎలిగెంట్గా అసలు చాలా బాగున్నాయి వాళ్ళ పేజ్లో కలెక్షను. మీకు కావాలంటే నేను ఆల్రెడీ పేజ్ డీటెయిల్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇచ్చున్నాను. మీకు మళ్ళీ కావాలన్నా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో లో బడ్జెట్లోనే మనకి మంచి శారీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఈ వైట్ శారీ, అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ శారీ అంటే ఇది ఎట్లాగా ఏ కలర్, చాక్లెట్, లైట్ చాక్లెట్ కలర్ అనుకోండి. సో ఈ 2 కలర్స్ వచ్చి లైనిన్ కాటన్ అనమాట. చాలా బాగున్నాయి సాఫ్ట్గా. అసలు ఈ సమ్మర్లో కూడా ఇంకా ఇవి చాలా బాగుంటాయి. తెలిసిందే కదా సమ్మర్లో కాటన్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా బాగుంటాయి. సో ఫస్ట్ 2 అయితే లైనిన్ కాటన్, నెక్స్ట్ ఇది సిల్క్ కాటన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే, చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా కట్టుకోవడానికి, డైలీ వేర్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద కొంచెం ఈ పట్టు టైపు శారీస్ కట్టుకోలేం కదా, అలాంటప్పుడు ఇలాంటి శారీస్ కొంచెం మంచి ఎలిగెంట్ లుక్తో కంఫర్ట్గా ఉండడానికి బాగుంటుంది అనమాట. సో శారీస్ అన్నీ కూడా ఎక్కువ లెంత్గానే ఉన్నాయి. 6.3 మీటర్స్ అనుకుంటాను. తర్వాత వచ్చి ఇది ఇంకొక శారీ. ఇది వచ్చి ఎల్లో కలర్లో నాకు చూడగానే బాగా నచ్చింది, అందుకని చెప్పి ఈ శారీ కూడా ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి డోలా సిల్క్. డోలా సిల్క్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ షేడ్ కూడా చాలా ఉన్నాయి. ఈ డోలా సిల్క్, పటోలా సిల్క్, కళ్యాణి కాటను అండ్ ఇంకొకటి ఉంది చందేరి కాటను, నెక్స్ట్ ఖాదీ కాటను, ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి వాళ్ళ పేజ్లో, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ శారీ నాకు చెప్పాను కదా, ఎల్లో కలర్ శారీ చూడగానే బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా, హెవీగా లేకుండా కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉండేలాగా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట.
సో నేను అవన్నీ చెక్ చేసి అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఒక్కొక్కటి నేను ఫస్ట్ సాఫ్ట్ సిల్క్ అని చెప్పి ఆరెంజ్ బార్డర్ ఉంది కదా, సో అంచు ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా, ఈ శారీకి ముందు చూపించింది అదొక్కటే వచ్చి 1200 ఏమో. ఇవి మిగతావన్నీ కూడా 799 అంటే 800 900 మ్యాక్సిమం అన్ని శారీస్ లెస్ దెన్ 1000 రూపీస్ లోపలే అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క శారీ ఇప్పుడు నేను ఇప్పుడు చూపించిన ఈ డోలా సిల్క్ శారీ కూడా ఎల్లో కలర్ది కూడా 799 అనుకుంటాను, ప్రైస్ సరిగా గుర్తులేదు. మీరు ఒకసారి నేను పిక్స్ కూడా కావాలంటే పెడతాను, చెక్ చేయండి. మొత్తం అన్ని శారీస్ కూడా 1000 లోపలే అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది కూడా డోలా సిల్క్ శారీ అనమాట. ఇది కొంచెం ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ లేదని చెప్పి తీసుకున్నాను, బాగుందనమాట, చూడగానే నచ్చింది. అండ్ ఇదే మోడల్లో ఇదే డిజైన్లో చాలా శారీస్ ఉన్నాయి, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. నాకు ఎక్కువగా శారీస్ అంటేనే ఇష్టము, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకోవడానికి కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ నేను చుడిదార్స్ వాడతాను. నేను ఎక్కువ వాడేవి చుడిదారు, నెక్స్ట్ శారీస్, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా వాడుతుంటాను. అనార్కలి మోడల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఎక్కువ వాడుతుంటా. డైలీ వేర్కి అయితే కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ వాడుతుంటాను. అండ్ డైలీ వేర్లో నేను శారీస్ కూడా కడతాను. చాలామంది సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నారు, నాకు ఫస్ట్లో కామెంట్స్ వచ్చాయి, మీరు సాఫ్ట్వేర్గా అయ్యిండి కూడా శారీస్ కడుతున్నారు అని. ఇలా అంటే స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ శారీస్ మీద ఉంటే అవి నేను వీడియోస్ కోసంగా కట్టినవి ఏం కాదు, నేను నార్మల్గా జనరల్గానే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంటాను కదా, కట్టుకుంటుంటాను. సో అలాగనేం కాదు, సాఫ్ట్వేర్ అయితేనా ఇలా కట్టుకోవాలా, ఇంట్లో జనరల్గా కట్టుకుంటారు ఇట్లాగనేం కాదు. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మనకి కంఫర్ట్గా ఉండేలాగా ఉంటే కట్టుకోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి కూడా చుడిదార్స్ అనేది అలవాటు చిన్నప్పటి నుంచి. ఇక పెద్ద అయ్యాక పిల్లలు పుట్టాక ఇంకా శారీస్ కూడా అలవాటు అయ్యింది. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి, ఇంకా శారీస్ కట్టుకోకుండా ఉంటాము చెప్పండి. సో ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్గా వేస్తుంటాను నేనైతే. బట్ ఏదైనా సరే, అది శారీ అయినా డ్రెస్ అయినా లేదా ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అయినా అనార్కలి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే నాకు సూట్ అయ్యేలాగా చూసుకుంటాను, నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా చూసుకుంటా. సో అలాగా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించిన బ్లూ అండ్ స్కై బ్లూ కలర్, రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్, రెండు బ్లూ షేడ్స్లో ఉన్నాయి కదా, అది కూడా వచ్చి సిల్క్ కాటన్ అనుకుంటా, సిల్క్ కాటన్, అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చి లాస్ట్ శారీ, ఇది వచ్చి ఏంటి చందేరి కాటనా కాదు, ఖాదీ కాటన్. ఇది పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా, ఈ శారీ వచ్చి ఖాదీ కాటను. సమ్మర్లో ఈ ఖాదీ కాటన్ శారీస్ చాలా బాగుంటాయి, అన్నీ కూడా లైట్ వెయిట్ చెప్పాను కదా. కాకపోతే నాకు ఎందుకో ఈ శారీ కొంచెం లెంత్ తక్కువ అనిపించింది, చూడాలి, నేను చెక్ చేశాక నేను డెఫినెట్గా వేసుకుంటాను కదా, తర్వాత ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. సో శారీస్ అన్నీ కూడా క్వాలిటీ అయినా ప్రైస్ అయినా సరే దానికి తగ్గట్టుగా ఆ ప్రైస్లో బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి డైలీ వేర్కి. మరి ఈ శారీస్ అన్నింటిలో కూడా ఏది బాగుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.